రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సీట్లు 11 నుంచి 14 సీట్లు రావడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ప్రభుత్వ సలహాదారు, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షట్కర్ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు 2-1 అని ఈ ఎన్నికల్లో తేలిందని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో బహిరంగంగానే బారాస నాయకులు, కార్యకర్తలు బీజేపీకి ఓట్లు వేయించడం ఇందుకు నిదర్శనం అన్నారు. అంతకుముందు కామారెడ్డి మండలం గర్గూల్ గ్రామానికి చెందిన చింతల అలేఖ్య అనే వికలాంగ యువతికి ఆపరేషన్ నిమిత్తం 5 లక్షల రూపాయల ఎల్ఐసిని అందజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ, పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. అక్కడ మాత్రం బాగా సాలిడ్ మెజారిటీతో అక్కడ నుంచి గెలుస్తున్నారు. ఓవరాల్గా 5 to 6% లీడ్లో ఉన్నాడు జహీరాబాద్ ఎంపీ అని మాకున్న సమాచారం. రెండోది ప్రమాదం మొన్న జరిగింది ఏమంటే, మేము ఎప్పటి నుంచే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చినారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్. ఆమె బిడ్డ కవిత గారికి ఇప్పించుకున్నందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, అండర్ గ్రౌండ్ డీలింగ్ జరిగింది అని చెప్పినా చాలామంది నమ్మలేదు. కానీ నిన్న నాకు ఫస్ట్ ఫోన్ మన తిప్పాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని గ్రామాల నుంచి ఫోన్లు మొదలైనవి. సార్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా గుర్తు కొట్టేయండి, బీజేపీ కోటేయమని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇదేం సార్ కథ అంటే, ఒక 2 గ్రామాల్లో అయింది అనుకున్నాను. కానీ జనరల్గా నాకు మన 20 నుంచి 30 గ్రామాల వరకు వచ్చింది. ఇవాళ నేను ఎల్లారెడ్డిలో కూడా ఈ లింగంపేట మండలంలో అడిగినాము కొంతమందికి, వాళ్ళు ఉన్నారు. మా దగ్గర కూడా డైరెక్ట్గా కార్యకర్తల కింది నుంచి భారతీయ జనతా పార్టీకి పూర్వకు సపోర్ట్ చేసి మా రేవంత్ రెడ్డి గారు ఏ డౌట్ చెప్పినారో అది నిజమైపోయింది. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారు మీ ఇంత పెద్ద పార్టీ నిన్నటి వరకు నేను ప్రధానమంత్రి అయినా నా దేశంలో పెద్ద రీజనల్ పార్టీ అని చెప్తున్న వ్యక్తి కేవలం 5 నెలల్లో భూస్థాపం అయిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మొత్తం మీ పార్టీని అమ్మేసినారు. మీరు మీ పార్టీ క్యాడర్ను అమ్మేసినారు. మీరు మీ బిడ్డ మీ సొంత స్వార్థం గురించి తెలంగాణ సమాజానికి ఒక మతతత్వ పార్టీకి మీరు అమ్మేసినారు. మీకు ఇప్పటి నుంచి సెక్యులరిజం మాట్లాడే హక్కు లేదు. మన బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ రాసిన చట్టం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ఏ కాన్స్టిట్యూషన్ మీద మనం అందరం కూడా మాట్లాడే హక్కు ఉన్నదో అది కోల్పోతున్నాం. ఎందుకంటే మీరు మతతత్వ పార్టీతో అండర్ గ్రౌండ్ డీలింగ్ అని మొన్నటి వరకు పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఓపెన్గా డిక్లేర్ అయింది. నేను గ్రామాలు కూడా చెప్పినాను, ఆ గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓపెన్ సీక్రెట్ భారతీయ జనతా పార్టీకు అవుట్రైట్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినారు. ఇక్కడ మన దేవునిపల్లిలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్నారు, ఈ బీజేపీ ఓట్లు అయిపోయింది. ఇంత ఓపెన్గా అయితే అలయన్స్ జరిగిపోయింది. ఇక केसीआर को पहचानो, पहले से हम बोल रहे केसीआर एजेंट है, आरएसएस का एजेंट है. आज बिल्ली थैले से बाहर आ गई. मालूम हो गया कि केसीआर अपने खानदान के लिए, अपनी बेटी के लिए अपनी पार्टी को बेच डाले. फोटो ना